హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ ఆశా. రాఘవ్ చద్దా పార్లమెంట్ ఎంపీ. ఇప్పుడు అందరికీ తెలిసిన పేరే. ఈయన ఒక చార్టెడ్ అకౌంటెంట్. బట్ ఈయన పార్లమెంట్లో అడిగే ప్రశ్నలు అన్నీ ఎట్లా ఉంటాయంటే, సగటు మనిషి అంటే సగటు ప్రజానికం ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని అనుకుంటున్నటువంటి అంశాలన్నింటినీ కూడా పార్లమెంట్లో మన తరపున రాఘవ్ చద్దా క్వశ్చన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అట్లా చాలానే చేస్తారు. వాటిలో కొన్నిటి గురించి ఈరోజు మనం మాట్లాడదాం. మొదటగా చూస్తే కనుక, ఎందుకు అన్ని విషయాలకి సంబంధించి మీరు బయోమెట్రిక్ యూజ్ చేస్తారు కదా, మరి ఓటింగ్కి సంబంధించి అనేక విమర్శలు వస్తున్నప్పుడు, లేదంటే కనుక ఈవీఎం ట్యాంపరింగ్స్ జరిగాయి, నకిలీ ఓట్లు పడుతున్నాయి, మేము యూజ్ చేసేటువంటి ఓటు సక్రమంగా ఉంటుందో లేదో తెలియట్లేదు అని చెప్పి ఇన్ని క్వశ్చన్స్ వస్తున్నప్పుడు ఎందుకు బయోమెట్రిక్ విధానాన్ని ఎలక్షన్స్లో యూజ్ చేయకూడదని చెప్పి ఒక అంశాలు లేవనెత్తారు గతంలో. అండ్ దెన్ రైట్ టు రీకాల్ అని చెప్పి కూడా ఒకటి తీసుకొచ్చారు. మన ఓటు హక్కు వినియోగించుకోవడానికి మనకు పట్టే సమయం 5 సంవత్సరాలు. ఒక్కసారి ఓటు వేసిన తర్వాత మళ్ళీ మనం వాళ్ళని క్వశ్చన్ చేయాలంటే 5 సంవత్సరాలు టైం పడుతుంది. అట్లా కాదు, రైట్ టు రీకాల్ ఇది ప్రపంచంలో 24 దేశాలు అమలవుతోంది. ఒకవేళ మధ్యలో మనకి ప్రజాప్రతినిధి యొక్క నాయకత్వం నచ్చకపోయినా, ఆయన చేసే విధానాలు నచ్చకపోయినా మధ్యలోనే దించేసే అవకాశం ఉండాలి. ఇది రైట్ టు రీకాల్. ఇది ఇట్లా నడిచినప్పుడు ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు, నాయకులు కూడా జాగ్రత్తగా ఉంటారు, ప్రజల సమస్యల గురించి ఆలోచిస్తారు అనేది ఒకటి లేవనెత్తారు. అండ్ నెక్స్ట్ ఫోన్ ఛార్జెస్ సంబంధించి కూడా ఒకటి మాట్లాడారు. సాధారణంగా 28 రోజులు మన రీఛార్జ్ జరుగుతుంటుంది, మనం చూస్తుంటాం. ఎందుకు మనకి 30 డేస్ కదా. ఒకవేళ ఈ 28 డేస్కి జరిగినా, ఒకవేళ 28 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ కనీసం ఇన్కమింగ్ కాల్ కూడా రాదు, అవుట్ గోయింగ్ కాల్ దేవుడెరుగు, ఇన్కమింగ్ కాల్ కూడా రాదు, మెసేజ్లు రావు, ఏమి రావు. ఎందుకు ఆగిపోతుంది అంటే ఫోన్ తక్కువగా యూజ్ చేసే వాళ్ళు కూడా మినిమం 28 డేస్కి రీఛార్జ్ చేయించుకోవాల్సిందేనా? ఈ విధానం తప్పు అంటూ కూడా క్వశ్చన్ చేశారు. ఒక్కసారి రీఛార్జ్ చేయించుకున్న తర్వాత మ్యాక్సిమం 365 డేస్ 365 రోజుల పాటు ఆ సిమ్ అనేది యాక్టివ్లో ఉండాలి అని చెప్తారు.